మనలో చాలామంది రాత్రి అంతా అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు. నిద్ర రాదు, తల బరువుగా, మనసు అశాంతంగా. కానీ మన సమస్యకు పరిష్కారం ఎక్కడ వెతుకుతున్నామో మీరెప్పుడైనా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారా? మందుల్లోనా, మొబైల్లోనా, టెన్షన్లోనా? నిజమైన సమస్య ఏమిటంటే మనకు స్వయంగా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమ నేర్పిన విధానాన్ని మనం వదిలేశాం. సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లింలో స్పష్టమైన మార్గదర్శకం ఉంది. నిద్రకు ముందు మంచాన్ని దులిపి అల్లాహ్ పేరు తీసుకుని కుడి పక్కగా పడుకోవాలి. అలాగే సునన్ అబూ దావూద్లో ఉంది. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం నిద్రించే సమయంలో కుడి చెయ్యిని చెంప క్రింద పెట్టుకుని విశ్రాంతి తీసుకునేవారు. ఇప్పుడు నిజాన్ని ఎదుర్కొందాం. మనమే విశ్వాసులమని చెబుతాం, కానీ చిన్న చిన్న సున్నతలనైనా వరుసగా వదిలేస్తూనే ఉంటాం. అప్పుడు మన హృదయం చంచలంగా ఉందని, మనం నిద్రపోలేమని, మన మనస్సు విరిగిపోతోందని మనం ఫిర్యాదు చేస్తాము. మనం వెతుకుతున్న చోట శాంతి లేదని మనం ఇప్పుడు అర్థం చేసుకుంటాము. నిజమైన శాంతి అంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దానిని ఉంచిన చోటే. ఆశ్చర్యం ఏమిటంటే ఈ సున్నతును ఈ రోజుల్లో ఆధునిక పరిశోధన కూడా సరైనదిగానే నిర్ధారిస్తోంది. హృదయ నిపుణులు చెబుతున్నారు, కుడి పక్కగా పడుకుంటే హృదయంపై ఒత్తిడి తగ్గుతుంది. ఫెఫుళ్ల నిపుణులు అంటున్నారు, శ్వాస మరింత సులభంగా సాగుతుంది. నిద్ర పరిశోధకులు చెబుతున్నారు, కుడి పక్కగా పడుకుంటే శరీరం త్వరగా రిలాక్స్ అవుతుంది, స్లీప్ సైకిల్ మెరుగుపడతాయి. అంటే సున్నతు చెబుతున్నది ఇది మంచిది, సైన్స్ చెబుతోంది ఇది ప్రయోజనకరం. ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి. రాత్రి పడుకోబోయే ముందు మీ అహంకారాన్ని, మొండితనాన్ని వదిలేయండి. మీ విధానాలు పక్కకు పెట్టి రసూలు సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన విధానాన్ని ఆచరించండి. మంచం దులపండి, అల్లాహ్ పేరు తీసుకోండి, కుడి పక్కగా పడుకోండి. తర్వాత చూడండి, శరీరం మాత్రమే కాదు, మీ హృదయం కూడా మారడం ప్రారంభిస్తుంది. వాస్తవం ఏమిటంటే ఒక వ్యక్తి సున్నత్ను అనుసరించినప్పుడు అల్లాహ్ అతని హృదయంలో ప్రపంచంలోని ఏ శక్తి ఇవ్వలేని శాంతిని ఉంచుతాడు.